దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నుంచి జిఎం గారైన వెంకట చలపతి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి వారు ఎన్ఎస్ఐసి నుంచి 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు వారు వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు. మరి వారిని అడిగి వారు ఏ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం వెంకట చలపతి గారు. నమస్కారం. సార్, మీ ఎన్ఎస్ఐసి గురించి చెప్పండి. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ. We have all over India our commercial office branches and 7 technical centers. One center at Hyderabad, one at Chennai, in northern side in Gujarat at place called Rajkot. తర్వాత ఏమో ఢిల్లీలో ఒక సెంటర్ ఉన్నది, హౌరాలో ఒక సెంటర్ ఉన్నది, చండీగఢ్ దగ్గర రాజ్పురా అని ఒక ప్లేస్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్లో ఒక ట్రైనింగ్ సెంటర్, 7 ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఓకే. ఈ ట్రైనింగ్ సెంటర్లో మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. కోర్ ఇంజనీరింగ్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఉన్నది. ఇలాంటిది మెయిన్ కోర్ ఇంజనీరింగ్ ఏరియాలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. సార్, ఇప్పుడు 10వ తరగతి చదివిన విద్యార్థులు కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. 10వ తరగతి వాళ్ళకి ఏ కోర్సులో ట్రైనింగ్ చెప్తున్నాను. ట్రేడ్ పట్టి ఉంటుంది. 10th చదివిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్ అసెంబ్లీ లైన్ ఆపరేటర్ అని ఒక 3 months కోర్స్ చెప్తున్నాము. ఓకే. వాళ్ళకి ఫండమెంటల్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పి తర్వాత ప్రాక్టికల్, అవర్ స్పెషాలిటీ ఇన్ ద ట్రైనింగ్ ఈజ్ 70% ప్రాక్టికల్ ఇస్తున్నాం. అలాంటిది ప్రాక్టికల్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా ఇండస్ట్రీ పోయిన తర్వాత ట్రైనింగ్ అక్కర్లేదు. దే ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. అదే మా స్పెషాలిటీ. ఓకే. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లేకుండా కలిపి థియరీ కూడా ఇస్తున్నాము. ఫీల్డ్కి వెళ్తే ఎలాంటిది పనులు ఇస్తారో అలాంటిది పనులు ఇక్కడే ట్రైనింగ్ ఇక్కడ నేర్పించి ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సోలార్ మీద ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటాయి? సోలార్ది ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. మన కంట్రీలో పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది, కానీ పవర్ ఉత్పత్తి చేయటం తక్కువ పోయి ఉన్నది. ఇప్పుడు ఇండియా ఇస్ అ కంట్రీ, యువర్ సన్లైట్ ఈస్ ఆల్వేస్ దేర్. అన్ని ప్లేస్లో ఎప్పుడు సన్లైట్ ఉంటుంది. అది ఫుల్ వాడుకోవటానికి సోలార్ ఇంజనీరింగ్ డెవలప్ అయింది. మేము 1 month ట్రైనింగ్ కోర్స్ నేర్పుతున్నాము. దాంట్లో సోలార్ ప్యానెల్ తయారు చేయటట్లే, సోలార్ ప్యానెల్ ఎలా ఫిక్స్ చేస్తున్నారు, దాంట్లో నుంచి పవర్ ఎలా జనరేట్ అవుతాదు, ఇప్పుడు ఉంటున్న ఎలక్ట్రికల్ కనెక్షన్తో నెట్ మీటరింగ్ ఫెసిలిటీతో ఎట్లా కనెక్ట్ చేయాలి, అన్నీ ఆ 1 month కోర్సులో నేర్పుతున్నాము. ఈ కోర్స్ నేర్పటం మట్టుం కాదు, కోర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా జాబ్ మేళా ద్వారా చూపెడుతున్నారు. ఓకే. మీరు ప్రతి సంవత్సరం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుంటారు? ప్రతి సంవత్సరం మా దగ్గర 30 to 40 వెరైటీ కోర్సెస్ ఉన్నాయి. 30 నుంచి 40 వెరైటీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నది. 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. మెకానికల్ మాడ్యూల్ ఉన్నది, ఎలక్ట్రికల్ మాడ్యూల్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ మాడ్యూల్ ఉన్నది, కంప్యూటర్ అండ్ ఐటీ ఉన్నది, సాఫ్ట్వేర్ లోనే 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. హైయర్ అండ్ సాఫ్ట్వేర్ ఒకటి, లోయర్ అండ్ సాఫ్ట్వేర్ ఒకటి. ఇలాంటిది 5 మాడ్యూల్లో ఒక్కొక్క మాడ్యూల్లో 10 కోర్సుల దాకా ఉన్నాయి. ఓకే. ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంటారు. ఓకే. ఇన్ని కోర్సులు ట్రైనింగ్, అన్ని కోర్సులు ట్రైనింగ్ ఉన్నది. మా ఫెసిలిటీస్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కోర్సులు నేర్చుకోవడానికి వీళ్ళు ఏమన్నా పే చేయాల్సి ఉంటుందా? అవునండి, మాది ఫ్రీ ట్రైనింగ్ కోర్స్ ఏమి లేదు. మా దగ్గర వచ్చిన వాళ్ళు కోర్స్ సైజ్ పట్టి, డ్యూరేషన్ పట్టి 2000 నుంచి ఒక నెల అంటే ఒక నెలకు యావరేజ్గా 2000 to 2500 దాకా కోర్స్ ఫీ ఉంటుంది. వెరీ నామినల్ కోర్స్ ఫీ. ప్రైవేట్లో అన్ని ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ అన్ని చూసుకుంటే ప్రైవేట్లో 15,000-20,000 ఉంటుంది. మా దగ్గర 3000కే చెప్తున్నాము. ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఏజ్ క్రైటీరియా ఇక్కడ అంత ఎక్కువ ఏం లేదు సార్. 18 years నుంచి 35-40 దాకా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ చెప్తున్నాం. 18 నుంచి 35-40 దాకా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ చెప్తున్నాం. ఫస్ట్ మేము స్క్రీనింగ్ పెడుతున్నాం. వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉన్నది, వాళ్ళు ట్రైనింగ్ చేయగలుగుతారా అన్ని చూసి తర్వాత అడ్మిషన్ ఇస్తాం. ఈ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగండి? ఇప్పుడు అప్రోచ్ అవటం, అది ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ కుషాయిగూడ ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర విత్-ఇన్ ఎ ఫర్లాంగ్ డిస్టెన్స్ లో మాది ఉన్నది. ఎవరీ మంత్ అన్ని లీడింగ్ న్యూస్ పేపర్లో, తెలంగాణలో నమస్తే తెలంగాణ పేపర్లో వస్తుంది, డకాన్ క్రానికల్లో వస్తుంది, హిందూలో మా అడ్వర్టైజ్మెంట్ ఎలాంటిది కోర్స్ నేర్పుతున్నాము, కోర్స్ ఫీ ఎంత, అన్ని రెగ్యులర్ ప్రతి నెలలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము. అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. ఇంకొకటి, ఈ అడ్వర్టైజ్మెంట్ తప్ప జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి
ఇండస్ట్రీలో అన్ని మా ట్రైనింగ్ సెంటర్ గురించి అందరికీ తెలుస్తుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు 10వ తరగతి చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు డిగ్రీ చదువుతూ ఉంటారు కొంతమంది, బీటెక్ చేస్తూ ఉంటారు, 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ అని అట్లాంటి కోర్సులు కూడా మీరు ఉన్నాయి సార్. ఇప్పుడు JNTU నామ్స్ ప్రకారంగా 3rd ఇయర్ అయిన తర్వాత మినీ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అవును. ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు 4th ఇయర్ లో 2nd సెమిస్టర్ 4-2 అంటారు కాలేజీ లాంగ్వేజ్. అవును. వాళ్ళకు మెయిన్ ప్రాజెక్ట్ ఉన్నది. ఓకే, దీనికి ప్రత్యేకంగా మా దగ్గర ఒక టీం, డెడికేటెడ్ టీం ఉన్నది. వాళ్ళు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పని మీదే ఉంటారు. డెవలప్మెంట్ చేసి టెస్ట్ చేసి ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ని పెట్టుకుంటారు. స్టూడెంట్స్ మా దగ్గర వస్తున్న వాళ్ళకు ప్రాజెక్ట్ టైటిల్ చూపెడతాం. వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని కాలేజీకి వెళ్ళి వాళ్ళు గైడ్ దగ్గర ఐడియా తీసుకొని ఇది చేయవచ్చా అని క్లియరెన్స్ వచ్చిన తర్వాత 3 వీక్స్ వాళ్ళు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత 3 వీక్స్ మేము కూడా ఫైన్ ట్యూనింగ్ చేస్తాం ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఆర్ మ్యాట్లాబ్ ఏ ప్లాట్ఫామ్ మీద అడుగుతున్నారో దాంట్లో ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత దెన్ కాంపోనెంట్స్ అన్ని కొనుక్కుంటారు. మా దగ్గర అన్ని లెబారెటరీ ఫెసిలిటీ ఉన్నది. అసెంబుల్ చేసి టెస్ట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మేము సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. పెర్ యానం మినీ ప్రాజెక్ట్ 1000 people ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. 1000 మంది దాకా 4 ట్రేడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రేడ్కి వచ్చి మా ఫెసిలిటీ చూసి జాయిన్ అయిపోతారు. మెయిన్ ప్రాజెక్ట్ కూడా 1000 మంది వస్తున్నారు. ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ లో ఇప్పుడు 100 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ మా దగ్గర వస్తున్నారు. ఓకే, మా దగ్గర ఫెసిలిటీ ఏమి ఉన్నది వాళ్ళందరికీ ప్రొఫెసర్స్ తెలుసు, స్టూడెంట్స్ కూడా గైడ్ చేస్తున్నారు. మా దగ్గర మినీ ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ అని ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. రెండు కలిపి కూడా ఇంటర్న్షిప్ అని ఉంటుంది. సరే, NSIC గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. NSIC చాలా రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేస్తూ ఉంటుంది. అందులో యూత్కి జాబ్స్ రావడం కోసం, తర్వాత స్కిల్ ఎంపవర్మెంట్ కోసం ఈ కోర్సెస్ కండక్ట్ చేస్తాము. ఇందులో ఒక కోర్సు ఫీల్డ్ ఇంజనీర్ రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, వాషింగ్ మిషన్. ఇందులో మేము ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్ ఆఫ్ AC, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్యాస్ ఛార్జింగ్ ఆఫ్ రెఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ ఇవన్నీ నేర్పిస్తుంటాము. లీక్ టెస్ట్ కూడా. అండ్ టోటల్ కోర్స్ డ్యూరేషన్ 3 months. మినిమం 18 years ఏజ్, మినిమం క్వాలిఫికేషన్ 10th. ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే 8th class వాళ్ళని కూడా ట్రైన్ చేస్తాము. 3 months తర్వాత ఎగ్జామ్ పెట్టాక వాళ్ళకి కోర్స్ సర్టిఫికేట్ ఇస్తాం. తర్వాత జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాము. ఆ జాబ్ మేళాలో వాళ్ళకి రిలవెంట్ జాబ్స్ వస్తాయి. ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ జాబ్స్. అయితే ఇందులో రెఫ్రిజిరేషన్, తర్వాత ఎయిర్ కండిషనర్, తర్వాత వాషింగ్ మిషన్, దీని ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్, టోటల్ AC, తర్వాత ఫ్రిడ్జ్, గ్యాస్ ఛార్జింగ్, లీక్ టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ నేర్పిస్తుంటాము. వాషింగ్ మిషన్కి ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్, తర్వాత దాని ఫ్లో ప్రాసెస్, వైరింగ్ డయాగ్రామ్ ఇవన్నీ నేర్పిస్తాము. వీళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ NSIC జాబ్ ప్లేస్మెంట్ కోసం NSIC రెగ్యులర్గా జాబ్ మేళా కండక్ట్ చేస్తుంది. ఇందులో వీళ్ళకి రిలవెంట్ జాబ్స్ దొరుకుతాయి. అదే కాక ఈ సర్టిఫికేట్తో 2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ట్రయల్స్ చేస్తుంది వీళ్ళకి అబ్రాడ్లో మంచి జాబ్స్ రావడానికి కోసం. ఈ కోర్సు ఫీజ్ 7,640 rupees ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. అయితే ఈ కోర్స్కి మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఉంటుంది. రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. అయితే వాళ్ళకు కౌన్సిలింగ్ తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకుంటాము. అంటే వాళ్ళు ఎందుకు ఈ కోర్సులో రావాలనుకుంటున్నారు, తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా రియల్లీ ఇంట్రెస్టెడా కాదా, ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాము. నెక్స్ట్ బ్యాచ్ March 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అయితే దీనికి ఎన్రోల్మెంట్ ఎండింగ్ వచ్చి March 10th వరకు ఉంటుంది. అయితే విత్ SSC సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. గతంలో చిన్న వ్యాపారం చేసేవాడిని, కిరాణా షాప్ నడిపేవాడిని. ఈ మధ్యకాలంలో నడవడం లేదు, ఫ్యామిలీ అంతా నా పైన డిపెండ్ అయి ఉంది. ఆ డిప్రెషన్లో నేను తిరుగుతున్నప్పుడు NSIC బ్యానర్ కనబడింది. ఆ బ్యానర్ చూసి లోపల రావడానికి సంకోచించాను, ఎందుకంటే నా ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏ ఏజ్ వాళ్ళకి నేర్పిస్తారో, నేను స్టూడెంట్ ఏజ్ కాదు కాబట్టి భయపడుతూ లోపలికి వచ్చేసరికి మన గౌరవనీయులు సారు అబ్దుల్ ఖాదర్ గారు దగ్గరికి రాగానే నా డిప్రెషన్ వెళ్ళిపోయింది. అంత కూల్గా అతను చెప్పడం చూస్తే నాకు చాలా నేనేదో సాధించగలను ఈ ఏజ్లో కూడా అనేసి నమ్మకం వచ్చింది. సార్, నేను నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇప్పుడు ఏం నేర్చుకోగలను, నాకు దీనివల్ల కంప్లీట్గా నేర్చుకొని ఏదైనా షాప్ పెట్టుకొని నేను
జీవించగలనా అనే సమస్య, వాటి గురించి సార్తో చర్చిస్తే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. నేను ఈ విధంగా ప్రాసెస్ 10th క్లాస్ సర్టిఫికేట్ తెమ్మన్నారు, ఫొటోస్ తెమ్మన్నారు, అవన్నీ పెట్టేసి సార్ను కలిశాను. చాలా మంచిగా సారు చెప్పడం కానీ నాకు అర్థమవుతుంది. ఈజీగా నేను రేపు ఫ్యూచర్లో షాప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోగల నాలెడ్జ్ను సార్ ద్వారా నేను పొందుతున్నాను. చాలా బాగా చెప్తున్నారు సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మేము వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీ పేరండి? వంశీ. వంశీ, సార్తో మాట్లాడండి. వంశీ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది మా ఫ్రెండ్ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది సార్. బీకామ్? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ నుంచి మనం ఏమైనా టెస్టింగ్ నేర్చుకోవడానికి ఏమన్నా ఉంటుందా సార్? బీకామ్ కంప్యూటర్ చేసిన తర్వాత టెస్టింగ్ టూల్ కావాలా? ఎస్ సార్. మా దగ్గర కోర్స్ ఉన్నాయి సార్, రండి, నో ప్రాబ్లం. ఓకే సార్. సార్ మీ మొబైల్ నెంబర్ ఏమైనా దొరుకుతుంది సార్ మీ ఆఫీస్ది? ఆఫీస్ నంబర్ నోట్ చేసుకోండి, 2712. హలో. ఓ, నెంబర్ కట్ అయిపోయినట్టుంది. మనం నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ఎక్కడి నుంచి అండి? రాజాం నుంచి కాల్ చేస్తున్నారా? సరే, సార్తో మాట్లాడండి అండి. చెప్పండి చెప్పండి మేడం. మా అబ్బాయి డిప్లొమాలో ఏ బ్రాంచ్ మేడం? మెకానికల్. మెకానికల్ చెప్పండి. వాయిస్ కట్ అవుతుందండి. వాయిస్ కట్ అవుతుంది మేడం, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న చోటు వచ్చానండి, బయటకు వచ్చా మాట్లాడు. ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి. డిప్లొమా చేశాడు, బీటెక్ చేశాడు, రెండు మెకానికలే. ఓకే. ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏంటి ఫీజు గట్రా ఎంత అని? అచ్చా, మంచిది. యాక్చువల్లీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళకు మా దగ్గర క్యాట్కామ్ డిజైన్ ఉంటుందమ్మా, కంప్యూటర్ డిజైన్ ఉన్నది. దాంట్లో ఒక 3 months కోర్స్ చేసుకుంటే తప్పకుండా మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందమ్మా. మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్యాట్కామ్ అని మా సెంటర్లో ఉన్నది. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు తప్పకుండా మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశం దొరుకుతుంది. మీరే చూపిస్తారండి? మేమే చూపెడతాం, ఏం ప్రాబ్లం లేదమ్మా. అంటే ఫీజు గట్రా ఎంత అవుతుంది? ఈ 3 months కోర్స్ ఏమో 10,000 దాకా అవుతుంది. మా ఎన్ఎస్ఐసి లో నేర్చుకుంటే మేమే మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశం చూపెడతాం. అంటే కోర్ సైడ్ ఏమి ఉండదండి, ఓన్లీ కంప్యూటర్ సైడే ఉంటుందా? కాదు, ఇప్పుడు కంప్యూటర్ మూలంగా ఎలా డిజైన్ చేసుకోవాలి, నార్మల్ కోర్స్ కాదు. మెకానికల్ చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు చూడండి, ప్రతి నెలకు ఒక కారు కొత్తగా డిజైన్ వస్తుంది. అది ఎలా? కంప్యూటర్ మూలంగా డిజైన్ చేస్తున్నాం కాబట్టి త్వరగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మెకానికల్ చేసిన వాళ్ళకు మంచి కోర్స్ అమ్మా మా దగ్గర ఉన్నది. మా ఇన్స్టిట్యూట్ కలవమని చెప్పండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు April 1st జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదమ్మా. మీకు ప్రోగ్రామ్ మొత్తం చూస్తున్నారు కాబట్టి మీకు చివరిలో డిస్ప్లే అవుతుందండి, డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో ఫోన్ నెంబరు, అడ్రస్ అదంతా ఉంటుంది. అది మీరు చూసుకొని రాసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సరే, మరో కాల్. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు రాజేందర్ సార్, నర్సంపేట సార్, మాది వరంగల్. ఓకే, రాజేందర్, సార్తో మాట్లాడండి. రాజేందర్ నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్. మా బామ్మారిది సార్, అతని బీటెక్ అంటే అయిపోయింది సార్, ఎంటెక్ కూడా అయిపోయింది సార్. ఓకే. అంటే బీటెక్ లో ఈసీఈ తీసుకున్నాడు సార్, ఇక్కడ మన జనగాం లో విద్యాజ్యోతి అని. అతనికి ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు సార్. అంటే బీటెక్ లో 63% వచ్చింది సార్. ఓకే. ఇంటర్ లో 83 ఎబో వచ్చింది సార్, 10th లో కూడా 84 అట్లా వచ్చింది సార్. మంచిది, చెప్పండి.
అతను ఇప్పుడు హైదరాబాద్ లో కంప్లీట్ అయిపోయింది సార్ ఎంటెక్, కానీ కొంచెం నాకు ఐడియా లేదు కాలేజ్ పేరు సార్. గ్రూప్ కూడా నాకు ఐడియా లేదు సార్. అంటే అతనికి ఎట్లా ఏమన్నా అవకాశం ఏమన్నా నంబర్ ఎన్ఎస్ఐసిలో సార్ 3 months కు ఒక్కసారి మేము జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. 40 కంపెనీ వాళ్ళు మా దగ్గర వస్తున్నారు. అలాంటిది జాబ్ మేళాలో వచ్చి కలవమని చెప్పండి. అతనికి 2-3 ఇంటర్వ్యూ ఛాన్స్ దొరుకుతాయి. కొంచెం ఇంటర్వ్యూలో బాగానే అటెండ్ చేస్తే తప్పకుండా ఎంప్లాయ్మెంట్ దొరికిపోతుంది. సార్ మీరు చూస్తున్నారు కదండి, టీవీ చూస్తున్నారు కదా, మీకు స్క్రోల్ అవుతుంది చూడండి, అడ్రస్ అంతా కూడా స్క్రోల్ అవుతుంది చూడండి. మీరు అడ్రస్ స్క్రోల్ అవుతుంది, చూసి రాసుకోండి. సరే, రాసుకోండి. సార్ మరో కాలర్ రెడీ. హలో, నమస్తే. నమస్తే సార్, అది మా మిస్సెస్ కోసం ఒకసారి తెలుసుకున్నాను. 10th చేసిన అమ్మాయి హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది. ఓకే, అదే అమ్మాయికి అన్నా ఫ్యూచర్ అన్నా బాగుంటుందా అట్లా. నమస్కారం సార్, మీ అమ్మాయి 10th పాస్ అయిందా? అవునండి, మా మిస్సెస్. ఓకే, మంచిది. ఇప్పుడు 10th పాస్ అయిందంటే ఎలక్ట్రానిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రానిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాషన్ డిజైన్ కోర్స్ మా దగ్గర ఉన్నది, లేకపోతే బ్యూటీషియన్ కోర్స్ ఉన్నది. దీంట్లో ఏమైనా ఒకటి నేర్చుకుంటే మేమే ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ చూపెడతాము, లేకపోతే మీరు కొత్తగా యూనిట్ స్టార్ట్ చేస్తారంటే అది ఎలా చేసుకోవాలి అన్ని గైడ్ లైన్స్ మేమే ఇస్తాం సార్. ఓకే అండి. ఓకే, కలవాలంటే ఎట్లా సార్? మీరు టీవీ చూస్తున్నారు కదండి, అడ్రస్ స్క్రోల్ అవుతుంది, ఒకసారి చూసి రాసుకోండి. అడ్రస్ స్క్రోల్ అవుతుంది చూడండి. ఓకే అండి. ఓకేనా? ఓకే సార్. ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుందండి, మీరు చూసి రాసుకొని ఒకసారి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి అడ్రస్ వాళ్ళని కలిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. సరేనా? ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి శిరీష, ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీటెక్ అయిపోయింది. బీటెక్ లో ఏ స్ట్రీమ్ అయిపోయింది శిరీష? బీటెక్. శ్రీష చెప్పండి, వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? టెల్ మీ. అంటే నేను ఇప్పుడు హార్డ్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. అచ్చా, బీటెక్ పూర్తి ఎలక్ట్రానిక్స్ చేశారా మీరు? ఓకే, ఇప్పుడు ఆ తర్వాత హార్డ్వేర్ నేర్చుకోవాలనుకుంటున్నారా? హార్డ్వేర్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, ఏదో ఒకటి జాబ్ చేద్దామని చూస్తున్నాను. వెరీ గుడ్. మా దగ్గర బీటెక్ చేసిన వాళ్ళకి చాలా కోర్సెస్ ఉన్నాయమ్మా. మీరు ఎంబెడెడ్ సిస్టమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. స్పెషల్ కోర్స్ ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నది. మీరు టీవీ చూస్తున్నారు కదా, దాంట్లో నంబర్లు వస్తున్నాయి. దాంట్లో రేపు కాంటాక్ట్ చేయండి. రేపు సాటర్డే, మండే కాంటాక్ట్ చేయండి. మా ఇన్స్టిట్యూట్కి ఒకసారి రండి, మా మాడ్యూల్ వెట్స్తో కలవండి, వాళ్ళు ఫుల్ గైడ్ లైన్స్ ఇస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు మీ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ లో ఉందా, ఇటు విజయవాడ సైడ్ ఏం లేదా? విజయవాడ సైడ్ లో ఇప్పుడు దాకా కొత్త ట్రైనింగ్ సెంటర్ ఇంకో 1 year పైన అవుతుందమ్మా, ఇప్పుడే ప్రాసెస్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మా ట్రైనింగ్ సెంటర్ ఏమో హైదరాబాద్ లో ఒకటే ఉన్నదమ్మా. థ్యాంక్ యూ శిరీష, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. సార్ ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి ఎన్ఎస్ఐసి గురించి. హై అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇవి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ, ఇంజనీరింగ్ ఎంటెక్ వాళ్ళకు బాగా పనికొస్తాయి. ఒకటేమో బిగ్ డేటా హడూప్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అది ఓపెన్ డేటాబేస్ను ఎట్లా మనము అంటే రిలేషన్ కాకుండా అదర్ దాన్ రిలేషన్ ఫ్లాట్ ఫైల్స్ నుంచి కానీ డేటాబేస్ నుంచి ఎట్లా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలి, ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా మనం వాడుకోవాలి, దాని రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. దీనిలో మెయిన్ స్టూడెంట్స్ క్వాలిఫికేషన్ బీటెక్ ఉండాలి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. దీని ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా బాగుందండి. 1 year నుంచి దీనిపైన రిక్వైర్మెంట్, ఐటీలో రిక్వైర్మెంట్ చాలా బాగా పెరిగింది. రెండో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది. అదర్ దాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ కోర్స్ చేయవచ్చు. ఇప్పుడు మన దగ్గర వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ ఎక్సెప్ట్ యాపిల్ ఫోన్స్ కాకుండా మిగతా అదర్ దాన్ యాపిల్ అన్ని ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్ పైన నడుస్తాయండి. సో ఈ స్మార్ట్ ఫోన్స్కు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే మనం దానిలో అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మనం రోజు చూస్తుంటాం, రకరకాల అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళకు బాగుంటుంది, అదర్ దాన్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే వెబ్ బేస్డ్ అండి, ఇది UIPHP యూజర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ. దీంట్లో అన్ని మేము జావా, jQuery నేర్పిస్తాము, యాంగులర్ JS, దాని PHP ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద HTML అండి. వెబ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఇది. సో వెబ్లో అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా మనం హోమ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి కంపెనీకి కానీ యూజర్స్ కానీ, దాని రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు, ఇంజనీరింగ్ అక్కర్లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ కంప్యూటర్
నాలెడ్జ్ లిటిల్ బిట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న చేయొచ్చు. దీనికి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. ఈ 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు హార్డ్వేర్లో CCNA కూడా ఉందండి. CCNA కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. సో CCNAకు ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ ద CCNA. హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాలి. సో బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్లీ CCNA చేసుకొని యూ కెన్ గెట్ ఏ సర్టిఫికేట్ అండి. అసలు CCNA సర్టిఫికేషన్ సిస్కో రూటర్స్ పైన, అంటే మనము హార్డ్వేర్ నెట్వర్కింగ్లో వెళ్ళినప్పుడు వీ కెనాట్ డిపెండ్ ఆన్ ద విండోస్ బేస్డ్ నెట్వర్కింగ్ అండి. విండోస్ నెట్వర్కింగ్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవు. సో మన సర్వర్స్ అన్నీ సిస్కో రూటర్స్ పైన నడుస్తాయండి. సిస్కో రూటర్లోనే మనకు సపోజ్ మనం ఎనీ వెబ్ సర్వర్స్ కానీ ఎక్కడైనా సర్వర్స్ పెడితే సిస్కో రూటర్స్ పైన పెట్టాలి. ఎందుకంటే దాంట్లోనే మనకు హై సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఆల్ సిస్కో రూటర్లో మళ్ళీ మన లో ఎండ్ యూజర్ నోట్స్ అన్నీ మనం విండోస్లో పెట్టుకోవచ్చు. సో సిస్కో రూటర్స్ పైన సర్టిఫికేషన్ ఇది నెట్వర్కింగ్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇది. సో దీనికి కూడా మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ ఈ ప్రోగ్రామ్ మనం చేయొచ్చేది. ప్రతి IT కంపెనీలో ఒక 150 మంది ఎంప్లాయీస్ ఉంటే కనీసం 2-3 అడ్మినిస్ట్రేటర్స్ అవసరం ఉంటుందండి. దీనికి మెయిన్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంత అవసరం లేదు, కానీ యాప్టిట్యూడ్ బాగుండాలి. ప్లస్ ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. ఇది లైక్ రొటీన్ టైప్ జాబ్ లాగా ఉంటుంది. డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద డేటాబేస్, సర్వర్ మెయింటెనెన్స్ ఆ రిలేటెడ్ జాబ్ ఉంటుంది. దీని జాబ్ సిస్కో సర్టిఫైడ్ అంటే జాబ్ ఒక సర్టిఫికేషన్ ఉంటే 30,000-40,000 దాకా శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ ఫ్రెషర్స్ ఆల్సో. సపోజ్ సిస్కో సర్టిఫికేషన్ లేకున్నా కానీ జాబ్ వస్తుంది. వాళ్ళకి బిలో 20,000, 15,000 to 20,000 శాలరీతో వీ కెన్ సీ ద ఓపెనింగ్స్ అనమాట. సపోజ్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్లో మీకు ఎనీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మినిమం బేసిక్ శాలరీ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్ 20,000తో స్టార్ట్ అవుతుందండి. బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా శాలరీ మీకు గో అప్ టు 40,000 అండ్ అబవ్. హడూప్ అనేది ఇది ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో కనీసం 30,000 to 40,000 మినిమం ఎంట్రీ లెవెల్ ఉంటుందండి. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్. UIPHP గ్రాడ్యుయేట్ చేస్తారు కాబట్టి దానికి కూడా 20,000 నుంచి శాలరీ అవుతుంది. అది ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ ద UI and PHP ప్రోగ్రామింగ్. మార్కెట్లో హైలీ డిమాండెడ్ ఉన్న కోర్సులు అండి. ఇప్పుడు హెవీ రిక్వైర్మెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఈ హడూప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కోర్స్ అండి. 2 months ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము కంప్లీట్ బిగ్ డేటా హడూప్లో మీకు అన్ని IT టూల్స్ అన్నీ నేర్పిస్తాము. హైవ్, తర్వాత మ్యాప్ రెడ్యూసింగ్ ఇవన్నీ నేర్పిస్తాము. ఈ డ్యూరేషన్ 2 నెలలవి. మీకు గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్. తర్వాత PHP UI and UIPHP ప్రోగ్రామ్, యూజర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ అండ్ PHP ప్రోగ్రామింగ్ ఏమో అది 1.5 month ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ. ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా 1.5 month ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ ఎవ్రీడే క్లాసెస్ దేనికైనా 2 hours డైలీ థియరీ క్లాస్ ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ డేస్ ల్యాబ్ ఉంటుందండి. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ లైక్ హడూప్ అండ్ బిగ్ డేటా హడూప్ అనేది ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది. 8,000 ఫీ అండి. ఇది 2 నెలల ప్రోగ్రామ్. ఇది 8,000 ప్లస్ సర్వీస్ ట్యాక్స్. రెండోది UIPHP ప్రోగ్రామ్ ఏమో 1.5 month ప్రోగ్రామ్ అండ్ 4,000 ఈజ్ అ ఫీ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ విల్ బి దేర్. తర్వాత ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా 4,000 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అండి. ఎవ్రీ 3 నెలలకు 4 నెలలకు NSSC మేము మా క్యాంపస్లోనే వీల్ కాల్ ఆల్ అసోసియేషన్స్, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ అండ్ ఇండస్ట్రీస్ కూడా పిలిచి జాబ్ మేళాని కండక్ట్ చేస్తాం. ఇక్కడ జాబ్ మేళలో వీఆర్ గివింగ్ టు సమ్ ఎక్స్టెంట్ జాబ్ ప్లేస్మెంట్ చూపిస్తున్నామండి. 20 to 30% ప్లేస్మెంట్ మేము కూడా ప్లేస్ చేస్తామండి. మిగతా వాళ్ళంతా బయట వెళ్ళి ఓపెన్ ఇంటర్వ్యూస్లలో తెచ్చుకోవాలి. ఓన్గా ఈ కోర్సులలో 2 కోర్సులలో ఓన్గా వీ కెన్ డెవలప్ సార్. ఒకటేమో ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఏమో వీ కెన్ స్టార్ట్ ఓన్లీ అట్ యువర్ హోమ్. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే ఇంట్లో కూర్చొని మన అప్లికేషన్ డెవలప్ చేసి యూ కెన్ సెల్ ద అప్లికేషన్ ఫర్ lakhs అనమాట. మీరు ఏ స్కూల్కైనా కానీ ఏ కాలేజీకైనా ప్రతి ఒక్కరికి ఒక అప్లికేషన్ ఒక మార్కెటింగ్ చేయాలన్నా, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మార్కెట్ చేయాలన్నా కానీ ఈ మధ్య నెట్ కన్నా మొబైల్లో చూడడం వాడకం ఎక్కువైపోయింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మనం ఇంట్లోనే కూర్చొని చిన్న అప్లికేషన్ డెవలప్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు ఇంట్లో ప్లంబర్ రిక్వైర్మెంట్ చేయొచ్చు. అట్లా మీరు చాలా సైట్లు చూడొచ్చు. సైట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ పూలింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ డిస్బర్సింగ్ ద ఇన్ఫర్మేషన్. ఆ టైప్ అప్లికేషన్ రకరకాల అప్లికేషన్ డెవలప్ చేసి మార్కెట్లో మనం సొంతంగా అమ్ముకోవచ్చు అనమాట. సార్ ఈ కోర్సులు అన్నీ మేము ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం సార్. మంత్లీ ఫస్ట్ 10 days ఆఫ్ ద మంత్లోనే మనం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అండ్ ఈవెన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము వేరే హడూప్, బిగ్ డేటా హడూప్ అని మేము సాటర్డే సండే కూడా ఆ బ్యాచ్ ఆఫర్ చేస్తున్నామండి. అంటే వీకెండ్ బ్యాచెస్ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్. తర్వాత ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కూడా వీఆర్ ఆఫరింగ్ వీకెండ్ బ్యాచెస్ యాజ్ వెల్ యాజ్ నైట్ బ్యాచెస్ 6:30 to 8:30 బ్యాచెస్ ఆల్సో ఫర్ వర్కింగ్ పీపుల్, స్టూడెంట్స్ వీఆర్ ఆఫరింగ్ అండి. అండ్
UAPHP ఆల్సో 6:30 బ్యాచ్ ఆల్సో వీఆర్ రన్నింగ్ 6:30 to 8:30. సో దట్ మనము స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజ్ అటెండ్ అయ్యి కూడా అటెండ్ కావచ్చు రెగ్యులర్గా, లేకపోతే మనం సాటర్డే సండే బ్యాచ్ తీసుకొని వాళ్ళు కోర్స్ చేయొచ్చు అనమాట. సార్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు మనోజ్ కుమార్ అండి. మనోజ్ కుమార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు నుంచి ఫోన్ చేస్తున్నానండి. సార్తో మాట్లాడండి మనోజ్ కుమార్. మనోజ్ కుమార్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నేను బీటెక్ చేశాను సార్. ఓకే. సివిల్ ఇంజనీరింగ్ సార్ నా స్ట్రీమ్ వచ్చేసి. సివిల్ ఇంజనీరింగ్ చేశారా? పూర్తి అయిందా? అవును సార్, కంప్లీట్ అయింది సార్. 2016 పాస్డ్ అవుట్ సార్. ఓకే, 2016 పాస్డ్ అవుట్. చెప్పండి సార్. అదే సార్, నెక్స్ట్ ఇప్పుడు నేను యాక్చువల్ 1 year ఒక కంపెనీలో వర్క్ చేశాను సార్. ఓకే. బట్ ఇంకా అంటే ఇంకా ఏమన్నా లైఫ్ లో డెవలప్మెంట్ కావాలని అనుకుంటున్నాను సార్. ఏమన్నా కోర్సెస్ అలా ఏమన్నా చేస్తే. అచ్చా, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు మా దగ్గర ఎక్కువ లేవు, అన్ని మెకానికల్ ఎలక్ట్రికలే ఉన్నది. కానీ మీరు ఒక్క ఐడియా ఏమి ఇస్తానంటే, నెక్స్ట్ జాబ్ మేళా జూన్లో జరుగుతుంది, మా జాబ్ మేళాకి రండి, సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా పిలిపిస్తాము, మీరు అటెండ్ అవ్వండి, ఏమైనా మంచి అవకాశం దొరుకుతుంది. సరే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మనోజ్ కుమార్ ఫోన్ చేసినందుకు. సార్ మీరు ఇంతకు ముందు చెప్తున్నారు సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు రేవతి అండి, నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. రేవతి, సార్తో మాట్లాడండి. రేవతి మేడం నమస్కారం, చెప్పండి. నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి సార్. నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఓకే. సార్ ఏమో వైరింగ్ మీద ఉందమ్మా అని చెప్తున్నారు. ఓకే. అంటే లేడీస్ కూడా వైరింగ్ చేయొచ్చా, లేదంటే వేరే ఏదైనా ఉన్నాయా? కాదు, లేడీస్కి మీరు ఎలక్ట్రికల్ వైరింగ్, ఇండస్ట్రియల్ వైరింగ్ నేర్చుకోవాలంటే మా దగ్గర కొత్త కోర్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది, మీరు అది నేర్చుకోవచ్చు. లేకపోతే మీ లేడీస్ ఏరియాలే కావాలంటే ఫ్యాషన్ డిజైన్ ఉన్నది, 1 month టైలరింగ్లో అడ్వాన్స్ టైలరింగ్ కూడా ఉన్నది. బ్యూటీషియన్ కోర్స్ కావాలంటే కూడా మా దగ్గర బ్యూటీషియన్ కోర్స్ ఉన్నది. అంటే నాకు బ్యూటీషియన్ మీద కొంచెం టచ్ ఉందండి. ఓకే, మీరు అదే దానికి ఫీజ్ ఎంత కట్టాలి, ఎన్ని నెలలు నేర్చుకుంటే? మా దగ్గర 1 month కోర్స్ అమ్మా 2000 రూపీస్ ఉంటుంది బ్యూటీషియన్ కి. ఓకే సార్. చూడండి రేవతి, మీకు టీవీలో స్క్రోల్ అవుతుంది ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. అదనపు సమాచారం కోసం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, మీరు చూస్తున్నారు కదా, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రోల్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది, చూసి రాసుకోండి, సరేనా? ఓకే సార్. ఓకే సార్, ధన్యవాదాలు. అట్లా వచ్చినవేనండి? అవునండి. ఓకే సార్. ఓకేనా, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ. సార్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి, బయట కూడా ఇస్తుంటారు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, వాటికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటండి? వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ అంటాల్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సైడ్ ఇట్ వాస్ ద అడ్వాన్స్ ఏరియా, whereas outside there are plenty of people in Amirpet area also, they are doing the same course, whereas course fee is more, 15,000 to 20,000. మా దగ్గర 3,000 కే అది నేర్పుతున్నాం. ఓకే. Our facility is ultra modern facility. The latest state of art technology, digital classrooms, air conditioned laboratories, okay, very good library. The faculty is well experienced faculty. Not only all this facility, the training whatever we are imparting is in a good environment. On completion of the training, we are bringing the company to our institute to facilitate employment for our own trainees. Okay, that is a speciality of our center. Okay. Moreover, ours is more practical oriented. Theory also we are teaching. It's optimum mixing. Okay, the balancing is perfect, so that on completion of the course these people are getting employment. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్, నా పేరు నందిని సార్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆత్మకూరు. ఓకే నందిని, సార్తో మాట్లాడండి. సార్. మేడం చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, నాది డిగ్రీ ఎంపీసీఎస్ కంప్లీట్ అయిపోయింది సార్. డిగ్రీలో వాట్ బ్రాంచ్ మేడం? ఎంపీసీఎస్ సార్, కంప్యూటర్ సైన్స్. ఓకే, కంప్యూటర్ సైన్స్. ఓకే. ఎలాంటి ఆపర్చునిటీస్ మాకు ఉంటాయి సార్?
కంప్యూటర్స్ డిగ్రీ కంప్యూటర్ చేసిన వాళ్ళకి అడ్వాన్స్ కంప్యూటర్ కోర్సెస్ చాలా ఉన్నాయి మేడం. సో మీరు అలాంటిది అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవాలంటే మా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇప్పిస్తాము. జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. మీకు 100% ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ విల్ బి ప్రొవైడెడ్ బై NSIC. ఓకే సార్, మీ స్కూల్ నెంబర్ కి కాల్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా? లేకపోతే మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి. కంప్లీట్ కోర్స్ కేటలాగ్ మీకు పంపిస్తాము. మీరు మా దగ్గర 50 వెరైటీలు కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాలో నేర్చుకోవాలంటే మాకు మీ ఇంట్రెస్ట్ చెప్తే మేము ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ అన్ని పంపుతాము. మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చమ్మా. ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ధన్యవాదాలు సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్ నా పేరు నవీన్ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్. నవీన్ సార్తో మాట్లాడండి. హలో నవీన్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మాది బీకామ్ సిఎస్ అయిపోయింది సార్, కంప్యూటర్ సైన్స్. బీకామ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. అయితే సార్ మాకు అంటే మాకు ఎలాంటివి ఉంటాయి సార్? మాకు ఇంకా బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళకి మీరు టాలీలో స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నదమ్మా. ఓకే సార్. టాలీ 2 months కోర్స్ ఉన్నది. నెక్స్ట్ ఇయర్లో కొత్త ఇప్పుడు ఏప్రిల్ తర్వాత మేము అల్ట్రా ట్యాక్స్ అని ఒక న్యూ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటిది ట్యాక్స్ సంబంధించిన కోర్స్ మీరు నేర్చుకుంటే మీకు తప్పకుండా మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశం దొరుకుతుంది. మా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ చేయండి సార్. మీ నెంబర్ నవీన్, మీరు టీవీ చూస్తున్నారు కదా, టీవీలో స్క్రోల్ అవుతుంది నెంబరు. ఒకసారి ఈమెయిల్ ఐడి టీవీలో స్క్రోల్ అవుతుంది, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. మీరు చూసుకొని రాసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సరేనా నవీన్? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం సార్. నో ప్రాబ్లం. ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ అంటాం. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఉద్యోగాలకు అర్హులుగా తయారు చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థలో మేజర్గా 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, మరొకటి టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ అంటాం. ఈ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్లో ఇక్కడ బేసిక్ కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ కోర్సెస్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ అదర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ బేసికల్గా కోర్సెస్ డిజైన్ చేయడం ఎలా ఉంటుంది అంటే ఒక వృత్తిపరమైన నైపుణ్యాన్ని విద్యార్థికి ఇవ్వడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కొన్ని రకాల కోర్సెస్ ఇక్కడ డిజైన్ చేస్తాం. ముఖ్యంగా హై ఎండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే వాటిలో ఒకటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది బీటెక్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ కానీ చదివిన విద్యార్థులు ఒక 6 వారాల నుంచి 8 వారాల వరకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు అనేక రకాల నూతనమైన పరికరాలను కనుక్కోవడానికి కానీ వాటిని అప్లై చేయడానికి కానీ ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో తీసుకుంటే మొబైల్ ఫోన్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని వ్యవస్థల్లోని వ్యక్తుల దగ్గర కూడా అదొక సామాన్యమైన పరికరంగా తయారైంది. ఈ మొబైల్ ఫోన్స్ ఉపయోగించుకొని అనేక రకాల వ్యక్తిగతమైన విషయాలే కాకుండా పరిశ్రమలకు సంబంధించిన విషయాలను కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలగడం అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోనే కాకుండా ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మరో ప్రోగ్రాంలో కూడా నేను చెప్పగలుగుతున్నాను. అనేక విషయాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చెప్పి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్లో ఏం చేస్తారంటే మైక్రో కంట్రోలర్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ని ఉపయోగించి ఇతర వ్యవస్థలను ఎలా కంట్రోల్ చేయాలి అనేది మేజర్ కాన్సెప్ట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ సమస్య కనుక తీసుకుంటే ఒక రైతు తన పొలంలో ఉన్న లేదా ఫామ్లో ఉన్న ఒక మోటార్ను ఆఫ్ ఆన్ చేయడం కోసం అతను పరిశ్రమ నడుచుకుంటూ ఆ పర్టికులర్ పొలంలో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఉండి తన మొబైల్ ఫోన్ ఉపయోగించుకొని ఒక పర్టికులర్ పంప్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్ ది మోటార్ సెట్ ఏదైనా సరే ఆఫ్ ఆన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఫామ్ తీసుకొని ఉంటే అంటే ఒక ల్యాండ్లో ఎంత నీరు అవసరం అనే దాన్ని బట్టి కూడా అతను ఆ పంపును ఉపయోగించడం, ఒక మాయిశ్చర్ సెన్సార్ అనేది ఒకటి ఉపయోగించి ఆ పర్టికులర్ పొలంలో ఎంతవరకు నీరు అవసరం అనేది ఇతని మొబైల్ ఫోన్లోనే తెలుస్తుంది. దీని నుంచి తన పంపు ఎంతసేపు రన్ చేయాలనేది కూడా ఆ ప్రోగ్రాంలోనే తయారు చేయబడుతుంది. ఇలా అనేక సమస్యలు ఏ ప్రాబ్లం అయినా అంటే ఒక పర్టికులర్ ఇంటి దగ్గర నుంచి పరిశ్రమ వరకు ప్రతి వ్యవస్థలోని కూడా ఈ మైక్రో కంట్రోలర్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఒక విద్యార్థి తను చదువుకున్న తర్వాత ఉద్యోగమే చేయవలసిన అవసరం లేదు, పరిశ్రమ స్థాపించాలనుకున్నా సరే దానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇక్కడ ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థులు నేర్చుకోగలుగుతారు. ఒక పరిశ్రమ స్థాపించడానికి కావాల్సిన రా మెటీరియల్
లేదా టెక్నికల్ స్కిల్స్ లేదా మ్యాన్ పవర్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఇలా రకరకాల వ్యవస్థల్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తిని పరిపూర్ణంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద కానీ ఒక ఎంప్లాయీగా కానీ తయారు చేయడానికి బేసిక్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఆ ట్రైనింగ్ని ఈ వ్యవస్థ ద్వారా మనం ఇవ్వగలుగుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ గ్యాప్ అనేది చాలా పెద్ద సమస్య ఈ రోజుల్లో. సో ఆ గ్యాప్ని తగ్గించడానికి లేదా ఆ గ్యాప్ను పూర్తిగా తొలగించడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇక్కడ ఉన్న ట్రైనింగ్ సెంటర్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కార్స్లో కానీ వెహికల్స్లో కానీ దేంట్లో అన్న ఫ్యూయల్ అది లెవెల్ ఇండికేషన్ చెక్ చేయడానికి మనకి సెన్సర్స్ అవి యూజ్ చేస్తాం కదా, అది ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది లాంచర్ ప్యాడ్ యూజ్ చేసుకుని దీనికి సెన్సర్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఫ్యూయల్ లెవెల్ అది కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఇండికేషన్ మనకి ఫ్యూయల్ అది తగ్గిపోయింది అంటే ఇది ఇండికేట్స్ చేస్తుంది. ఇది దానికి జిఎస్ఎం యూజ్ చేసుకుంటే సో మనకి దగ్గరలో ఉన్న లొకేషన్లో ఉన్న పెట్రోల్ బంక్స్ అవి చూపిస్తే మనం వెళ్ళి ఫ్యూయల్ అక్కడ ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో అవి జాబ్స్ అవి దొరుకుతాయి. ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 150 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి మనం ట్రావెల్ చేసే వెహికల్ అనేది ఆగిపోతే మనం ఒక సెన్సర్స్ అనేవి యూజ్ చేసి ఫ్యూయల్కి అండ్ జిఎస్ఎం మాడ్యూల్ కూడా యూజ్ చేస్తాం. ఫోన్ కాల్స్ ద్వారా జీపీఎస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. మనకి లొకేషన్ అనేది ఎక్కడ అయిపోయింది అనేది తెలియడానికి, ఇవన్నీ తెలియడానికి మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కోర్స్ చేయడానికి మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 months అండ్ దీనికి వచ్చి ఫీజు 4000 రూపీస్. వన్స్ మనం ఈ కోర్స్ చేసిన తర్వాత మనకి గ్యారంటీగా జాబ్ వస్తుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు తేజస్విని, నాగర్కర్నూల్ నుండి కాల్ చేస్తున్నామండి. తేజస్విని, సార్తో మాట్లాడండి. ఓకే చెప్పండి. మేడం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఈసీ. బీటెక్ ఈసీ, ఓకే. ఎస్ సార్, 14 పాస్డ్ అవుట్. అచ్చా, 2014 పాస్డ్ అవుట్. ఎస్ సార్. చెప్పండి. సార్ అది జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే. కానీ ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది కదా, ప్రైవేట్ లో చూసుకుందామని అనుకుంటున్నా. ఏ కోర్స్ అయితే మీరు 2014లో పాస్ అయిన తర్వాత ఇప్పుడు 2.5 years అయింది కదా, ఇప్పుడు లేటెస్ట్ ఐఓటీ లాంటిది కోర్స్ మీరు నేర్చుకోండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటిది కోర్స్ నేర్చుకుంటే మేమే మీకు ఎంప్లాయ్మెంట్ చూపెడతాము, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే once in 3 months ఎన్ఎస్ఐసి ఈస్ కండక్టింగ్ ద జాబ్ మేళా. ఆ జాబ్ మేళాలో మీకు తప్పకుండా మీకు ఛాన్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఓకేనా, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్తున్నట్లుగా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని జాబ్ మేళాస్ కండక్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఓకే, యాక్చువల్లీ ఎవరీ ఇయర్ 2 లేకపోతే 3 జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము ఫర్ ద పాస్ట్ 3 years. ఇప్పుడు ఇయర్ 16-17లో దిస్ జాబ్ మేళా, ఫస్ట్ జాబ్ మేళా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ we conducted. జూన్ లో కండక్ట్ చేశారు 2016లో. ఓకే ఓకే. 1785 people attended the job mela. ఓకే. కంపెనీస్ 43 కంపెనీస్ అటెండ్ అయినాయి. దాంట్లో ఏమో 412 people ఫస్ట్ స్క్రీనింగ్ లో సెలెక్ట్ అయ్యారు. ఓకే. తర్వాత అరౌండ్ 300 people got employment out of 418. ఓకే ఓకే. ఓకే. సెకండ్ జాబ్ మేళా ఏమో లాస్ట్ 2016 28th December కండక్ట్ చేశాము. దాంట్లో 2100 people attended the interview. Okay. Not only NSIC trainees, this we are giving as a open platform. Non-NSIC people are also allowed to join for the job mela. Okay, that is a criteria. And NSIC not charging single paise from the job seeker. పని అడుగుతున్న వాళ్ళతో అడగలేదు, పని ఇస్తున్న వాళ్ళతో కూడా ఏం ఛార్జ్ చేయలేదు. ఎంప్లాయర్ దగ్గర తీసుకోవట్లేదు, ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవట్లేదు. NSIC being a government organization, we are facilitating the people to get employment. At the same time, we are facilitating for the MSME people to get suitable person. We are acting as a platform. Yes, okay. Basically, this job mela, it is a brainchild of our minister, union minister. కాలర్ రెడీగా ఉన్నా, వారితో మాట్లాడి మరి కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే. నమస్తే సార్.
నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నవాపేట్ మండలం నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మీ పేరండి? నా పేరు సురేష్ రావు సార్. సురేష్ రావు గారు, సార్తో మాట్లాడండి. సురేష్ రావు గారు చెప్పండి. హలో హలో సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం, చెప్పండి. మా బాబు డిగ్రీ పాస్ ఉన్నాడు సార్. డిగ్రీ అంటే బిఏ ఆర్ బిఎస్సి? బీకామ్. ఓకే ఓకే, చెప్పండి. ఎంబీఏ సెకండ్ ఇయర్ వరకు చేసిండు సార్. ఓకే. నెట్వర్క్ సిస్టమ్ వస్తుంది. షేర్ మార్కెట్ లో మహబూబ్నగర్ లో షేర్ మార్కెట్ లో 8 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే, చెప్పండి. హలో. అదే సార్, ఇప్పుడు దీని గురించి మా బాబుకి మీరు ఏదన్నా ఉద్యోగం కొరకు పిలిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. మీ బాబుకి 8 years ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారా? మా బాబు కూడా సార్, నేను మాట్లాడేది బాబు లేడు కదా, నేను మాట్లాడుతున్నా ఇక్కడ టీవీలో చూసి. పర్వాలేదు పర్వాలేదు. మీ బాబు నెక్స్ట్ ఇప్పుడు మార్చి నెల అయింది, జూన్లో మా దగ్గర జాబ్ మేళా కండక్ట్ చేస్తాము. పేపర్లో అన్ని నమస్తే తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు నంబర్ అక్కడ టీవీలో వస్తుంది చూడండి, ఆ నంబర్ నోట్ చేసుకోండి. జూన్లో కాంటాక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ డేట్ చెప్తాము, అప్పుడు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనమని చెప్పండి, మీకు తప్పకుండా ఛాన్స్ వస్తాయి. ఇంకొక చిన్న విషయం అండి, ఈ మీ బాబుకి మీరు ఎలా చెప్తారంటే యూట్యూబ్లో చూడమని చెప్పండి ప్రోగ్రామ్ని. డిడి యాదగిరి కెరీర్ గైడెన్స్ NSIC అని కొట్టమని చెప్పండి. గూగుల్లో కొట్టినట్లయితే యూట్యూబ్లో చూసినట్లయితే కనుక వస్తుంది ప్రోగ్రామ్. సరేనా? ఓకేనండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సరే, ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ NSICలో. దీనిలో అన్ఎంప్లాయ్ యూత్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి ఎలక్ట్రానిక్స్లో ప్లేస్మెంట్ చూపిస్తాం. దీనిలో సెమీ స్కిల్ నుంచి హై అన్స్కిల్ దాకా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్స్కిల్డ్ అంటే నేను ఏంటంటే ఇక్కడ SSC ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్అవుట్ స్టూడెంట్కి అన్స్కిల్ అంటాం. వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి కంపెనీలో డైరెక్ట్గా ప్లేస్మెంట్ ఇస్తాం. ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే 2 months to 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, 3,000 ఉంటుంది ఫీజు. దీనిలో ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసినాక వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది సబ్జెక్ట్ మీద, ఈజీగా డైరెక్ట్గా కంపెనీలో పోయి పని చేసుకోవచ్చు. దీనిలో అన్స్కిల్ ఇంకా మేము కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్పెషల్ చిల్డ్రన్స్ అంటే హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కూడా ఈ ఎలక్ట్రానిక్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మేము ప్లేస్మెంట్ ఇస్తాం. సెమీ స్కిల్ అంటే ITA స్టూడెంట్, డిప్లొమా స్టూడెంట్, ఇంజనీరింగ్ అప్ టు 3rd year స్టూడెంట్స్కి ప్రాక్టికల్ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి కూడా మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది విత్ లేటెస్ట్ టెక్నాలజీలో ఉంటుంది ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నీ ఎలాగా ఉంటుందంటే 80% ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ చేస్తే వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో ఏంటంటే ఇప్పుడు ఆల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలంటే వాళ్ళకు ప్రాక్టికల్ స్కిల్స్ కావాలి. ఇంకా ఇండస్ట్రీలో ఎలాగ పనిచేయాలా, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంది అని కూడా తెలుసుకోవాలి. దీని కొంచెం ఏం చేస్తామంటే మేము ఇక్కడ ట్రైనింగ్లోనే వాళ్ళకి ఫస్ట్ చెప్తాం ఇండస్ట్రీలో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంటే R&Dలో ఆపర్చునిటీస్ ఉంటుంది, ప్రొడక్షన్లో ఆపర్చునిటీస్ ఉంటుంది, QCలో ఆపర్చునిటీస్ ఉంటుంది, దెన్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్లో ఉంటుంది, టెక్నికల్ స్టోర్స్లో ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఏదైనా ఏంటి రిక్వైర్మెంట్ దాని ప్రకారం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ ఇస్తే ఎనీ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ బేస్డ్ కంపెనీలో ఎనీ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళు ఫేస్ చేయవచ్చు. వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. దెన్ దే కెన్ గెట్ త్రూ ఇన్ దట్ కంపెనీస్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఇట్లా ఆపర్చునిటీస్ మేము ట్రైనీస్కి ఇస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో డిఫరెంట్ టెక్నాలజీ ప్రాక్టికల్గా ఎలాగ వాడతారు ఇన్ రియలిస్టిక్ అని దాని మీద ఉంటుంది మా ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైవే ఈ సర్క్యూట్ ప్రాజెక్ట్ చూసుకోండి. దీని పేరు ఏంటంటే హైవే పార్కింగ్ అలర్ట్ సర్క్యూట్ అని ఉంటుంది. అట్లంటే ఏంటంటే నార్మల్గా హైవేస్లో స్ట్రీట్ లైట్స్ ఉండదు. అలాగ ప్రాబ్లం ఎందుకు అయిందంటే వాళ్ళ హై స్పీడ్ 120 km స్పీడ్ మినిమం వస్తారు. అప్పుడు ముందు వెహికల్స్ ఏముంది డార్క్ వెహికల్ కనపడదు. దానికోసం మేము దాన్ని అలర్ట్ చేయడానికి ఈ సర్క్యూట్ చేసినాం. అట్లంటే ఒక వెహికల్ హెడ్ లైట్ దీని మీద పడింది అనుకోండి, దీని నుంచి మల్టీ కలర్ ఇట్లా ఫ్లాష్ అవుతుంది. దాంతో వాళ్ళకి ఒక 1 kilometer దూరం నుంచి తెలిసిపోతుంది వాళ్ళకి. సో మల్టీ కలర్ ఇట్లా ఫ్లాష్ అయినప్పుడు వాళ్ళకి ఈజీగా వాళ్ళు ముందునే వచ్చిన వెహికల్కి తెలిసిపోతుంది సమ్ వెహికల్ ఇస్ పార్క్డ్ అని తెలిసిపోతుంది. ఇట్లా మనకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మనకి రియలిస్టిక్గా ఉంటుంది. మనం ఎట్లా వాడతాం, దీనికి ఏం టెక్నాలజీ వాడతామని స్టూడెంట్స్కి అర్థమైపోతుంది. ఈ లైట్ అనేది ఏంటంటే ఒక వెహికల్ అక్కడి నుంచి వస్తుంది,
ఇది పార్క్ చేసి ఉంది వెహికల్. ఆ లైట్ది హెడ్ లైట్ నైట్ లైట్ దీని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా మల్టీ కలర్ లైట్స్ దీని నుంచి ఫ్లాష్ అవుతుంది. సో ఆ డ్రైవర్ దాని నుంచి అలర్ట్ చేసుకుంటే ఈ సమ్ వెహికల్ ఇక్కడ ఉందని వాళ్ళు అలర్ట్గా అయిపోతారు. దానికోసం మేము డిజైన్ చేసిన సర్క్యూట్. ఎన్ఎస్ఐసి ఇదేంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్డ్ ఆల్రెడీ స్కిల్ వచ్చినటువంటి ట్రైనర్స్ని మేము డెవలప్ చేసి పంపిస్తున్నాం. అయితే అందులో భాగంగా ఇక్కడ మేము ఆటోమేషన్, క్యాడ్, ఎంఐ పవర్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ రన్ చేస్తున్నాం. ఆటోమేషన్ అంటే ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీస్లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు కన్వేయర్ని మూవ్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక పంచింగ్ మిషన్ని అక్యురేట్గా రన్ చేయడం కావచ్చు. సో వీటిని అన్నిటినీ మనం రోజు మనకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి డే బై డే, అవునా? సో ఇంక్రీజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అక్యురసీ అండ్ స్పీడ్ రెండు ఇంప్రూవ్ చేయాలి. సో ఈ అక్యురసీ అండ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలంటే మనకు ఆటోమేషన్ అవసరం పడుతుంది. సో ఆటోమేషన్లో భాగంగా ఇక్కడ మేము 2 కోర్సెస్, అందులోనే 2 భాగాలు ఉంటాయి. ఒకటి రిలే లాజిక్స్ అని, ఒకటి నెక్స్ట్ పిఎల్సీస్ అని. ఫస్ట్ రిలే లాజిక్స్లో ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆటోమేషన్. ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆటోమేషన్ ఈస్ నథింగ్ బట్ మనము హార్డ్వేర్ రిలేస్ ఉంటాయి, దానికి మనం మాన్యువల్గా వైరింగ్ ఇస్తాం. హార్డ్వేర్ వైరింగ్ అంటారు దీన్ని. సో ఇలా వైరింగ్ ఇచ్చి టోటల్గా అన్ని లోడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా మనం ఒక పిఎల్సి అనే ఒక డివైస్ ఉంటుంది. ఇది లేటెస్ట్ డివైస్. ఇందులో మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్తో మనం ఈ రిలేస్ని, కాంటాక్టర్స్ని కంట్రోల్ చేస్తూ హెవీ లోడ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఇది ఆటోమేషన్కి చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. హలో సార్, మాట్లాడండి. నేను 2015 BBM పాస్డ్ అవుట్ సార్. 2015 BBM పాస్డ్ అవుట్ సార్. ఓకే, వెరీ గుడ్. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. వెరీ గుడ్ బ్యాచిలర్. ఓకే, చెప్పండి. సార్ యాక్చువల్లీ ఐ మీన్ కొంచెం హెల్త్ బాగోక BBM ఫైనల్ ఇయర్ లో కొద్దిగా కాలేజ్కి అది వెళ్ళలేదండి. ఐ మీన్ కంప్లీట్ అయ్యింది BBM మాత్రం. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా సార్? అంటే ఈ BBM వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోర్సెస్ కానీ? స్పెషల్ కోర్సెస్ PPM వాళ్ళకి ఇప్పుడు మీరు టాలీ ఇంట్రెస్ట్ ఉంటే టాలీ నేర్చుకోవచ్చు. ఓకే. టాలీ నేర్చుకుంటే మేమే మీకు ఎంప్లాయ్మెంట్కి హెల్ప్ చేస్తాము. ఎందుకంటే టాలీ చదివిన వాళ్ళకి ఇప్పుడు వాంటెడ్ ఎక్కువ ఉన్నది మార్కెట్లో. అవును సార్. ఓకే, మా దగ్గర 1 month కోర్స్ ఉన్నది. 1 month కోర్స్ హైదరాబాద్లో మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ 1 month కోర్స్ నేర్చుకోండి. ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ మీకు మంచి ఎంప్లాయ్మెంట్ చూపెడతాం. ఓకేనా రంగా? ధన్యవాదాలు రంగా కాల్ చేసినందుకు. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు ఆశ అండి. ఆశానా? అవునండి. ఆశ, సార్తో మాట్లాడండి. ఆశ మాట్లాడండి, చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. బీటెక్ విచ్ బ్రాంచ్ అమ్మా? ఈసీఈ సార్. ఈసీఈ, ఓకే. ఎప్పుడు పూర్తి అయింది? అది 2012 సార్. 2012 అండి. 2012లో పాస్ అయ్యారు. 2012 చెప్పండి. అంటే ఇప్పుడు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు కదండి. అవును. కోర్సెస్ ఉంటే మేము కూడా జాయిన్ అవుదాం. వాట్ ఈస్ యువర్ బ్రాంచ్ అమ్మా? ఈసీఈ సార్. యా, ఈసీఈకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా. లేటెస్ట్ IoT ఉన్నది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నది, ఎంబెడెడ్ సిస్టమ్లో అడ్వాన్స్ ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ ఉన్నది. మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే మీరు జాబ్ మేళాలో ఈజీగా పాల్గొనవచ్చు. ఎవరి 3 months జాబ్ మేళా NSIC ఆర్గనైజింగ్. మోర్ దెన్ 40 కంపెనీలు వస్తున్నాయి. మీకు ఏమైనా మంచి కంపెనీలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సరేనా ఆశ, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. సార్, NSIC గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. చెప్పండి. అచ్చా, క్లిప్పింగ్స్. NSICలో ఒక మెకానికల్ డిపార్ట్మెంట్ CNC అండ్ CAD/CAM ఏరియా మేము ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ మేము ITI చదివినటువంటి పిల్లలకి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, అట్లాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్,
అట్లాగే 10th క్లాస్ చదివి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అట్లాగే ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసి ఎంటర్ప్రైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. ఈ టెక్నాలజీ అనేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీ, మన ఇండియాలోనే కాకుండా ఫారెన్లో కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ. దీన్ని సిఎన్సి అంటారు, కంప్యూటరైజ్ న్యూమరికల్లీ కంట్రోలింగ్ టెక్నాలజీ. సో ఇది నేర్చుకుంటే బయట ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్లో రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం 4 ఏరియాల్లో ట్రైనింగ్ ఇస్తాము. ఒకటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు దాన్ని డిజైన్ చేసుకుంటాం మనం, ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేటువంటిది. అవన్నీ కూడా క్యాడ్ కోర్సెస్ అంటారు, క్యాడ్ అండ్ క్యామ్ కోర్సెస్. అట్లాగే చేసినటువంటి ప్రోడక్ట్ యొక్క స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎనాలిసిస్ అని మనం చేస్తాము. దాంట్లో దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఎట్లా డిఫామ్ అవుతుంది, దాని స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్, దాంట్లో హీట్ పంపించినప్పుడు ఏ పొజిషన్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎనలైజింగ్ కింద వస్తాయి, ఎనాలిసిస్ సాఫ్ట్వేర్స్. అట్లాగే ఈ 2 కన్ఫర్మ్ అయిన తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్తాము. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇక్కడ మాకు సిఎన్సి 3 axis మెషినింగ్ సెంటర్ ఉంది, అట్లాగే సిఎన్సి టర్నింగ్ 2 axis మిషన్ ఉంది, ఒక సిఎన్సి వైర్ కట్ మిషన్ ఉంది. సో వీటన్నిటి మీద ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మిషన్ మీద ఎలా వర్క్ చేయాలనేటువంటి కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకి. ఇది అయిపోయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్, ఆ కాంపోనెంట్స్ తయారు చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఎలా చెక్ చేయాలి, డైమెన్షన్స్ ఎలా చెక్ చేయాలి, టాలరెన్సెస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడ మనము 18 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి టోటల్గా. సో ఐటీ, డిప్లొమో, బీటెక్ పిల్లలు కాకుండా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా మనం ఇక్కడ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇస్తాం. మనం వాళ్ళు ప్రాజెక్ట్స్ అన్ని కాంబినేషన్ మీద ఒక కొత్త ఇన్వెంట్ చేసి వాళ్ళు ఎలా రిజల్ట్స్ తీసుకురావాలి, ఎగ్జిస్టింగ్ ఏంటి, కొత్తది ఏంటి అనేటువంటి మనం సపోర్ట్ చేస్తాం ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తుంటాము. సో జాబ్ మేళాస్లో కొన్ని కంపెనీస్ని ఇక్కడ కాల్ చేస్తాము, వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పిల్లలకి ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. Basically, NSIC is a skill-oriented training institute. In NSIC, we are having different type of training program. Basically, we are concentrating on creating the skill-oriented training program in electrical engineering. In electrical engineering, we are giving training on basically on different ways of variety of program. In that, we are focusing mostly on automation. పిల్లలకి నేర్పించేది కంప్లీట్ ఆటోమేషన్ అనే కాదు, ఆటోమేషన్తో పాటు ఎలక్ట్రికల్ క్యాడ్ మరియు సోలార్, మై పవర్, అలాగే బిల్డింగ్ మెయింటెనెన్స్ అనే కొత్త కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేశాము. ఇవి పిల్లలకి అందులో వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది, దాంతోపాటు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు సరైన ప్రాక్టికల్ నాలెడ్జ్ని నేర్చుకుంటారు. అదేవిధంగా ఇది ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు స్టూడెంట్స్కి. ఒకటేంటంటే ఇక్కడ ఆటోమేషన్ అనేది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా మేము ఇస్తుంటాము. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ వీఆర్ కంప్లీట్లీ టీచింగ్ వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ కంప్లీట్లీ. దట్ ఈస్ వీఆర్ స్టార్టింగ్ బేసిక్స్ ఆఫ్ వైరింగ్, వాట్ ఎవర్ ద థింగ్ వైరింగ్, దెన్ ప్యానల్స్, దెన్ ప్యానల్ డిజైనింగ్, మరియు రిలే యొక్క కాన్సెప్ట్స్, రిలే ఎలా కనెక్షన్ ఇవ్వాలి, కంట్రోల్ కాంటాక్టర్స్, కనెక్టర్స్, ఇవి పవర్ కాంటాక్టర్స్ని వీటిని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా సెన్సార్ యొక్క వైరింగ్ని ఎలా ఇవ్వాలి, ఇలా కంప్లీట్గా బేసిక్స్ పిల్లలకి చెప్పిన తర్వాతకి పిఎల్సీస్ అనే వాటికి తీసుకెళ్తాము. ఆ పిఎల్సీలలో ఇక్కడ పిఎల్సీలు కూడా నేర్పిస్తూ ఉంటాము. ఆ పిఎల్సీలకి వైరింగ్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి వచ్చే ముందు హార్డ్వేర్లో ఉన్న కాంప్లెక్సిటీని మేము మినిమైజ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్కి పిల్లలను తీసుకొని వస్తాము. ఈ సాఫ్ట్వేర్ అనేది చేయడం వల్ల ట్రబుల్ షూటింగ్ ఎక్కడైతే ఫాల్ట్ వస్తుందో దాన్ని ఈజీగా స్టూడెంట్ అనేవాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు. సార్, ట్రైనింగ్ కాకుండా మీ ఎన్ఎస్ఐసిలో ఇంకా వేరే సర్వీసెస్ ఏమైనా చేస్తుంటారా మీరు? ఓకే, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ద మెయిన్ అబ్జెక్టివ్ ఈజ్ టు బూస్ట్ ది గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ సెక్టర్. ఇన్ దట్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఏరియా దట్ ఈస్ కన్సిడర్డ్ as a manpower development. Another thing, we are supporting marketing for the small scale industry. For marketing, we have a special registration program. Any small scale industry having production or service
if they registered with NSIC, when they participate in government tenders, the tender cost is free. Tender cost sometimes it may be 2,000 to 5,000 rupees. టెండర్ వేస్తున్నప్పుడు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండి అంటారు, అది ఏమో సమ్ టైమ్స్ ల్యాక్స్ 10 lakhs దాకా పోతుంది. ఎన్ఎస్ఐసిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఆ ఈఎండి ఈజ్ టోటలీ ఫ్రీ. ఓకే, ఫైనలీ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పెద్ద గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఆర్ డైరెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ రైల్వేస్ అన్ని వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు టోటల్ ప్రొక్యూర్మెంట్లో 20% ఎంఎస్ఎంఈ యూనిట్లో ప్రొక్యూర్మెంట్ చేయాలి. దానికి మా ఎన్ఎస్ఐసి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఓకే, సో దిస్ ఈస్ వన్ మార్కెటింగ్ సపోర్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఫర్ మార్కెటింగ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రోడక్ట్, ఎన్ఎస్ఐసి ఈస్ ఫార్మింగ్ ఏ కన్సోర్టియా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ 10 కంపెనీలు ఉన్నాయంటే వాళ్ళ అన్ని కలిపి ఒక కన్సోర్టియా ఫామ్ చేస్తున్నాము. ఆ కన్సోర్టియాకి ఎన్ఎస్ఐసి లీడర్ సారీ సార్, సమయభావం వల్ల ఆపేయాల్సి వస్తుంది. చూశారు కదండి, ఎన్ఎస్ఐసిలో ఏ కోర్సులు రన్ చేస్తున్నారు, తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం గురించి వచ్చే వారం మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.